ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించినావు, నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించినావు, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని స్పందించమని వేడుకుంటున్నాను. దేవా, నీ కృపను మాకు దయచేయము, నీ ఆశీర్వాదములతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 11 మరియు 12 వచనములను చదువుకుందాం. ఆమె లేదు ప్రభువాన్ను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసు ప్రభు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్ళు రువి చంపాలి అని ఆయన యొద్దకు ఆయనను శోధించేదానికి వచ్చిన పరిసయ్యులతో మాట్లాడిన తరువాత ఆమెతో చెప్పిన మాటను మనము చూడగలము. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలిగించేదానికి వచ్చినాను, లోకమును వెలిగించేదానికి వచ్చి ఉన్నాను అన్న కార్యమును చాలా తేటగా చెప్పటం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీవు నేను ఆ వెలుగులో నడుచుచున్నామా అని ప్రశ్నించుకోవాల్సిన వారిగా ఉన్నాం. చీకటిలో నడిచేవాడు తడబడి కింద పడిపోతాడు. పాపములో నడిచే వ్యక్తి తన జీవితంలో స్థిరముగా లేకుండా ఒక దినము త్రొట్టిల్లి పడిపోతాడు. తన యొక్క అంతము నరకము వైపు ఉంటుంది. అయితే ప్రభు ఆయన యొక్క వెలుగును అనుగ్రహించిన వ్యక్తి, అనగా దేవుని యొక్క వాక్యపు వెలుగును ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే ఆ వాక్యపు వెలుగును కలిగి నడుచుతారో, వారి జీవితములో ఆశీర్వాదములకు ఎంత మాత్రము కొదువు ఉండదు. అనగా శరీరరీత్యైన ఆశీర్వాదం మాత్రమే కాదది, ఆత్మలో ఆయన యొక్క కృపచేత ఎదుగుట, నీ యొక్క బలహీనతలకు, నీ యొక్క పాపమునకు క్షమాపణ పొందుట, దేవుని యొక్క కృపచేత ఆశీర్వదించి నడవటము అనిన గొప్ప మేళ్లను సంపాదించుకొనగలము. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో మాట్లాడిచి ఉన్నాడు. నేను వెలుగై ఉన్నాను, నీకు వెలుగిచ్చేదానికి వచ్చాను, నీ కోసమును వెలుగును మోసుకొని వచ్చి ఉన్నాను. నీవు నా మాటలను విని ఆ మాటలకు లోబడి నీవు నా వెలుగును కనుగొని నేను చూపించే మార్గమును నడిచే వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి నీవు ఎక్కడ త్రుట్టిల్లవు. దేవుని యందు నీవు విశ్వాసము కలిగి నీ హృదయమును ఆయనకు సమర్పించుకొని నడిచే వ్యక్తిగా ఉన్నట్లయితే ఎటువంటి శోధన నీకు రావచ్చు, నిన్ను కృంగదీసేదానికి ఎలాంటి బలహీనత రావచ్చు, కానీ ప్రభు నీకు సహాయము చేసేదానికి, నీకు మార్గమును చూపించేదానికి, నీకు వెలిగించేదానికి ఉద్దేశము కలిగిన వాడిగా, నీ వైపు చూసేవాడిగా, నీకు సహాయము చేసేవాడిగా ఉన్నాడని నీవు గుర్తించగలవు. మనకు పరిశుద్ధ గ్రంథములో అనేకమైన విశ్వాసుల జీవితము దీనికి మంచి ఉదాహరణగా ఉన్నది. యోసేపుకు మనము చూసినట్లయితే తన జీవితంలో అనేకమైన పోరాటములు ఉన్నాయి. తాను పాపము చేసేదానికి తనకు అనేకమైన మార్గములు తెరవబడ్డప్పటికీ, తాను శోధించబడినప్పటికీ ఆ మార్గంలో నడవలేదు. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు అతనికి తోడుగా ఉన్నది. ఆయన చూపించే మార్గములో నడవాలని ఆశించినాడు. ఆయన యొక్క వెలుగును కలిగి ఉండాలని ఆశించినాడు. వెలుగుతో నింపబడిన జీవితం నాలో ఉండాలని ఆశించినాడు. ఆ వెలుగు అతనికి సహాయము చేసినాడు. అనగా దేవుని యొక్క మాటలు తన హృదయంలో ఉన్నదాన్ని బట్టి ఎటువంటి శోధన వచ్చినప్పటికీ, చెరసాలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ తన యొక్క హృదయమును యథార్థముగా కాపాడుకున్నాడు. త్రొట్టిల్లలేదు, పాపములో పడిపోలేదు, శోధనకు లొంగిపోలేదు. దేవుని యొక్క కృపను సంపాదించుకున్నాడు, నడిచినాడు, జయమును పొందినాడు. ఆ కృపను ప్రభు మనకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. వ్యభిచార మందు పట్టబడిన స్త్రీతో చెప్పినాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నిన్ను నేను శిక్షించను, నేను నిన్ను క్షమిస్తున్నానని చెప్పినాడు. ఇక వెళ్ళి పాపము చేయకమని చెప్పినాడు.
నీవు నేను కూడా ఆ వెలుగును కనుగొన్నట్లయితే, ఆయన యొక్క వెలుగులో నడవాలని ఆశించినట్లయితే, నీవును ఇంతవరకు చేసిన ప్రతి బలహీనమైన కార్యము కోసము దేవుని కృపను పొందుకొని, క్షమాపణ పొందిన అనుభవం పొందుకొని, దేవుని యొక్క రాజ్యములో నడిచేదానికి ఆయన కృపను సంపాదించుకున్నటకు ప్రభు నీకును సహాయము చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన యొక్క వెలుగును గుర్తించగలుగుతున్నావా? ఆయన యొక్క మాటలను నీ జీవితంలో వెంబడిస్తూ ఉన్నావా? ఆయన చూపించిన మార్గంలో నడిచినట్లయితే ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగును నీ ముందు ప్రకాశింప చేస్తున్న దాన్ని బట్టి నీవు త్రొట్టిల్లకుండగా స్థిరముగా నిలబడే కృపను నీకును నాకును అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడచ్చు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ యొక్కనైనా గొప్ప కృప కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీవు మాకు వెలుగై ఉన్నావు. నీ వెలుగును కలిగిన మేము త్రొట్టిల్లకుండగా స్థిరముగా నిలబడి నీ యొక్క కృపను సంపాదించుకునేదానికి మాకు సహాయము చేయమని, మా బలహీనమైన సమయంలో మమ్మల్ని బలపరిచేవాడివి, శోధన సమయంలో మమ్మల్ని లేవనెత్తేవాడివి నీవని గుర్తించి, ఈ లోకములో ఉన్న వాటి వైపు చూడక నీ వైపు చూసి నీ కృపను సంపాదించుకున్నట్టుకు నాకును మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.